నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామంది లేడీస్ బాధపడుతున్న విషయాల్లో ఇది ఒకటి. థైరాయిడ్ అండి. అందులోనే హైపోథైరాయిడ్ చాలామంది ఉంటారు. కొంతమంది హైపర్ థైరాయిడ్ ఉంటారు. మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో ఇది కొంచెం ఈ ఇన్సిడెన్స్ ఎక్కువనమాట. అయితే థైరాయిడ్ వచ్చింది అని అంటే గనక లైఫ్ లాంగ్ టాబ్లెట్ వాడాలి అని చెప్తారు. మా ఇంగ్లీష్ మెడిసిన్ బుక్స్‌లో అట్లనే రాసుందిలెండి. అయితే ఎప్పుడైతే నేను ఆల్టర్‌నేట్ మెడిసిన్ అనో లేదా ఫంక్షనల్ మెడిసిన్ సైడో, ఆయుర్వేద న్యాచురోపతి సైడో అది కూడా అటు సైడ్ వెళ్ళి నేను స్టడీ చేసి అది నేర్చుకునేటప్పుడు నాకేం తెలిసిందంటే లేదు దీనికి క్యూర్ ఉంది అని. ఇదంతా కూడా మెటబాలిజము, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా మనం చక్కగా దాని నుంచి బయటపడొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయొచ్చు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేస్తే థైరాయిడ్ తగ్గుతుందో నేను చెప్తాను. సో చాలామందికి నేను చెప్పింది ఇది పాటిస్తే గనక 3 నెలల్లో మీ థైరాయిడ్ అనేది వితౌట్ ట్యాబ్లెట్ అంటే ట్యాబ్లెట్ అవసరం లేకుండానే కంట్రోల్‌కి వచ్చేస్తుంది. ఇంగ్లీష్ మెడిసిన్ అంటే మీరు ఆ సప్లిమెంట్ థైరాక్సిన్ సప్లిమెంట్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా న్యాచురల్‌గా మీ థైరాయిడ్ గ్లాండ్ అనేది రికవరీ అవ్వడానికి మొదలవుతుందనమాట. అవసరం బట్టి కొంతమందిలో సప్లిమెంట్స్ ఉపయోగపడొచ్చు. బట్ చాలామందికి అందరూ కూడా ఇది పాటించడం మొదలుపెట్టండి. ఏంటో ఈరోజు తెలుసుకుందాం. కరెక్ట్‌గా ఒక 4 ఉన్నాయండి. అవి పాటించండి. కంపల్సరీ 3 నెలల్లో మీ థైరాయిడ్ అనేది కంట్రోల్‌కి వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే హైపోథైరాయిడ్ ఉంటే గనక మీకు కల్లుప్పే వాడాలి. అయోడైజ్డ్ సాల్ట్ వాడకూడదు. సో ఇప్పుడు కొంతమంది రాక్ సాల్ట్‌లో లైక్ కొన్ని బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాక్ సాల్ట్‌లో కూడా అయోడిన్ కలుపుతున్నారు. సో చూడండి ఇంగ్రీడియెంట్స్ చూడండి మీరు. అందులో అయోడిన్ కలిపి ఉంటే గనక అయోడిన్ ఉన్నది అవాయిడ్ చేసుకొని కల్లుప్పు రాక్ సాల్ట్ బయటను కొనుక్కొని నార్మల్ ప్యాకెట్స్ తెచ్చుకొని వంటకి అదే వాడాలి. హైపోథైరాయిడ్ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ 25 ఎంసీజీలు, 50 ఎంసీజీలు, 100 ఎంసీజీల వరకు మీరు వాడుతుంటారు కదా! సో వాటి నుంచి బయటపడొచ్చు. సో కల్లుప్పు ఒకటి వాడండి. తర్వాత ధనియాల కషాయం ది బెస్ట్ మెడిసిన్ అన్నట్టు థైరాయిడ్‌కి. సో హైపర్ థైరాయిడ్ ఉన్నా, హైపోథైరాయిడ్ ఉన్నా కానీ మీ ఇద్దరు కూడా ఈ ధనియాల కషాయం అనేది ఫాలో అవ్వండి. రాత్రిపూట 1.5 చెంచా ధనియాలు తీసుకొని లైట్‌గా దంచండి. కచ్చాపిచ్చాగా దంచితే చాలు. పౌడర్ చేసి పొడి కొట్టాల్సిన పని లేదు. ఒక గ్లాస్ నీటిలో నానబెట్టాలి. నానబెట్టి ఉదయాన్నే లేచాక దాన్ని మరిగించి వడగట్టకపోయినా పర్లేదు, వడపోసి తాగినా పర్వాలేదు తాగండి. మరి టాబ్లెట్ వేసుకుంటున్నాం కదండీ! ఇదెప్పుడు తాగాలి అనంటే టాబ్లెట్ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగే మానేయకుండా ఈ ధనియాల కషాయం అనేది మొదలుపెట్టినప్పుడు ఒక అరగంట, 40 నిమిషాలు గ్యాప్ ఇచ్చుకొని టాబ్లెట్ వేసుకోవచ్చు. లేదా ముందు మీరు లేచిన వెంటనే కొంతమంది టాబ్లెట్ వేసుకున్న అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు టాబ్లెట్ వేసేసుకొని ఒక 40 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఇది తాగి తర్వాత ఒక అరగంట తర్వాత ఎప్పుడో మీ బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్ళండి. ఇది మొదలుపెట్టిన తర్వాత ఒక 15 రోజులకి అట్లా నెమ్మదిగా థైరాయిడ్ టాబ్లెట్ అనేది డోస్ ఎంత తగ్గించాలి, హాఫ్ చేయాలా, ఆల్టర్‌నేట్ డేస్ పెట్టాలా అట్లా అనేది నేను నన్ను కన్సల్ట్ అయినప్పుడు నేను అది నిర్ణయించి నేను చెప్తాను. ఆర్ లైక్ మీ డాక్టర్ మానిటరింగ్‌లో ఇది చేయొచ్చు. దీన్ని అలా నెమ్మదిగా ఆపుదాం. ఒకేసారి ఆపొద్దు. తర్వాత ధనియాల కషాయం మాత్రం ఖచ్చితంగా 3 నెలలు కంపల్సరీ ఆపకుండా తాగండి. 3 నెలల తర్వాత చెక్ చేయండి. మీరే ఆశ్చర్యపోతారు. ధనియాల కషాయం అయింది. మన రాక్ సాల్ట్ కల్లుప్పు వాడడం మొదలుపెట్టాం. ఇకపోతే మీరు వెళ్ళినప్పుడు మీ డాక్టర్ చెప్పుంటారు. ఈ 3, 4 తినొద్దు అని. నేను చెప్తున్నా అవి తినండి. క్యాబేజీ, కాలీఫ్లవరు, పాలకూర, బ్రాకోలీ అలానే బీన్స్ పిక్కలు, మొలకలు వస్తున్న పెసలు గాని ఇట్లా ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ తినాలి. ఎందుకంటే అవి తినకపోవడం వల్లే లైఫ్ లాంగ్ మనం థైరాక్సిన్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇవి తిన్న వాళ్ళలో నా పేషెంట్‌లో అట్లా 3 మంత్స్‌లోనే థైరాయిడ్ టాబ్లెట్ అవి డోస్ తగ్గించడం ఆర్ పూర్తిగా టాబ్లెట్ ఆపేసి చక్కగా లైఫ్ స్టైల్‌తోని వాళ్ళున్న ఫుడ్ చేంజెస్‌తోనే థైరాయిడ్‌ని కంట్రోల్ తెచ్చుకున్న వాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. కాబట్టి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ తినండి. ఇలా వారంలో ఉన్న 7 రోజులు ఒక 3 రోజులు ఇవే పెట్టుకోండి. క్యాబేజీ, కాలీఫ్లవరు, పాలకూర, బ్రోకోలీ ఇట్లాంటి ఈ 3, 4 రోజులు పెట్టుకోండి. మిగిలిన 3, 4 రోజులు మీ ఇష్టం. ఆకుకూరలో, కాయగూరలో లేదా నాన్ వెజ్ తిన్నవాళ్ళు నాన్ వెజ్ అది తీసుకోవచ్చు. ఇది తినడం మొదలుపెట్టండి. ఈ 3 పాటించండి. ఇకపోతే ఆనియన్ జ్యూస్. ఒక పచ్చి ఉల్లిపాయని తీసుకొని మీరు ముక్కలు చేసి మిక్సీలో రసం చేసి థైరాయిడ్ గ్లాండ్ ఉన్న దగ్గర మీరు రాసి చక్కగా కింద డైరెక్షన్ హార్ట్ ఉన్న వైపు డైరెక్షన్‌లో మీరు మసాజ్ చేయాలి. 5 మినిట్స్ మసాజ్ చేసి తీరాలి. 2 పూటలు చేసినా మంచిది. లేదు అనంటే కనీసం ఒక పూటైనా సరే మీరు ఆనియన్ జ్యూస్‌తో మసాజ్ చేసుకోండి. ఇంకా అఫోర్డ్ చేయగలుగుతాము, మాకు దొరుకుతుంది, మేము ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకోగలుగుతాం అని అంటే గనక వాల్నట్ ఆయిల్ దొరుకుతుంది. సో వాల్నట్ ఆయిల్ తీసుకొని మీరు దీనికి మసాజ్ చేసుకోండి. ఇంకా ఏం తినొచ్చు? బాదం, వాల్నట్, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ కంపల్సరీ మీ డైట్‌లో రెగ్యులర్‌గా టిఫిన్ టైమ్‌లో నుంచి కానీ ఉండేలా చూసుకుంటే వాల్నట్స్‌లో, ఈ బాదంలో వీటిలో సెలీనియం ఉంటుంది. సో అలానే
ఈ సెలీనియం ఉండే ఫుడ్ తీసుకుంటే త్వరగా, అంటే మనం కొంతమందిలో సప్లిమెంట్ పెడతాం సెలీనియం, బట్ అవసరం లేదు, మనకి దేవుడిచ్చిన మెడిసిన్ ఉంది కదా ఫుడ్, దాని నుంచి కూడా మనకు సెలీనియం వస్తుంది కొద్దో గొప్ప. సో అలా తీసుకుంటే కనుక ఈ సెలీనియం ఉన్న దాంట్లో ఈ మష్రూమ్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే అందులో నుంచే సెలీనియము మన థైరాయిడ్ని మళ్ళీ రికవర్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో చాలా వరకు మనం యూజ్ చేసే థైరాయిడ్ సపోర్ట్ సప్లిమెంట్స్లో వాటిలో కూడా వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్ సెలీనియమే. సో అది చేసుకోవచ్చు. బ్రెజిల్ నట్స్ మీకు దొరికితే కనుక, లేదా ఆన్లైన్లో మీరు పెట్టుకోగలిగితే కనుక బ్రెజిల్ నట్స్ని కూడా ఆర్డర్ పెట్టుకొని ఒక బ్రెజిల్ నట్ని రోజు కూడా తింటే మీకు డైలీ రికమెండెడ్ డోస్ ఆఫ్ సెలీనియం అనేది వస్తుంది అనమాట. సో అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎలా తీసుకోవాలి? రాత్రిపూట నానబెట్టేసేయండి. ఈ గింజలు అవ్వచ్చు, వాల్నట్స్ లేదంటే బాదం అవ్వచ్చు, అవన్నీ నానబెట్టేసి ఉదయం పూట ఆ బాదం తొక్క తీసేయాలి. ఎందుకు అనంటే బాదం తొక్కలో ఆ టానిన్ ఉంటుంది, మన వంట పట్టకుండా అది ఆపుతుంది అనమాట. సో అందులో ఉండే న్యూట్రియంట్స్. సో దాన్ని మీరు ఆ తొక్క తీసేసి బ్రేక్ఫాస్ట్ సమయంలో మీరు చక్కగా తీసుకోవచ్చు, అది చేయవచ్చు. తర్వాత ఈ ఆహారం గురించి చెప్పాం. ఇంకోటి పచ్చుల్లిపాయ వీలుంటే కంపల్సరీ చల్లదనంతో పాటు, లేదంటే మీరు తినే అన్నంలోనే అన్నం అంటే అన్నం ముద్ద కూర మన నోట్లోకి వెళ్ళే ముందే ఒక కప్పులో సలాడ్ లాగా ఏదైనా కీరాలు క్యారెట్లు అట్లా వేసుకుంటూ ఉల్లిపాయలు తరిగి కూడా మనం అందులో యాడ్ చేసుకోవచ్చు. లేదా పచ్చిల్లిపాయలు మనం సన్నగా తరిగి వేసుకొని ముందు అది తిని తర్వాత అన్నం ముద్ద తర్వాత కూర అనేది ఇది తినాలి. ఇది ప్రాసెస్ అనమాట కరెక్ట్. చాలామంది లాస్ట్లో సలాడ్ తినడం, లాస్ట్లో ఉల్లిపాయ తినడం, లేదా కలిపి తినడం అట్లా చేస్తారు. అలా కాకుండా ఇలా చేయండి. పరవగడుపున తింటే ఇంకా మంచిది. లేదు అని అంటే టిఫిన్కి ఆహారానికి ముందు ఇలా ఒక జస్ట్ అట్లా 1-2 minutes ముందు తీసుకోవడం ఇంకా మంచిది. అండ్ ఇలానే దానికి కొంచెం మిరియాలు కూడా లైట్గా మిరియాల పొడి యాడ్ చేసి, చిన్న నిమ్మరసం కూడా అట్లా యాడ్ చేసి మీరు తీసుకుంటే కొలెస్ట్రాల్, తర్వాత అసలు ఉల్లిపాయ తింటేనే మీకు కొలెస్ట్రాల్ కానీ బీపీ కానీ కంట్రోల్గా వస్తాయి. మోరోవర్ ఇది కూడా యాడ్ చేస్తే ఇంకా డయాబెటీస్ షుగర్ కంట్రోల్కి కూడా ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట. మీ హెచ్బిఎన్సీ అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి ఈ నిమ్మరసం, మిరియాల పొడి, ఈ ఉల్లిపాయ అట్లా ఇంపార్టెంట్. అండ్ మోరోవర్ చెప్పాను కదా, మనకి థైరాయిడ్ నుంచి రివర్స్ అవ్వడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఆడవాళ్ళు చాలామందిలో పీసీఓడి కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ మన ఉల్లిపాయ అనేది వాడుకోవాల్సి ఉంటుంది. సో ఇవి పాటిస్తే మీకు థైరాయిడ్ నుంచి 3 నెలల్లోనే కూడా చాలా ఉపశమనం కలుస్తుంది. హైపర్ థైరాయిడ్ వాళ్ళు మరి ఏం చేయాలి అని అంటే వాళ్ళు కంపల్సరీ అయోడైజ్ సాల్ట్ వాడాలి. అండ్ వాళ్ళు తినకూడనివి ఏంటి? క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర, ఇవి వాళ్ళు తినకూడదు అనమాట. సో హైపర్ థైరాయిడ్ వాళ్ళకి ఇది, హైపోథైరాయిడ్ వాళ్ళేమో అది చేయాలి అలా. తర్వాత వీలుంటే కనుక ఆడవాళ్ళు ఎస్పెషలీ ఒక పావు గంటైనా వెన్నెల్లో మూన్ లైట్ వచ్చినప్పుడు సాయంత్రం పూట మీరు కూర్చుంటారో, మ్యూజిక్ వింటారో, వాకింగ్కి వెళ్తారో మీ ఇష్టం, బట్ పావు గంట కంపల్సరీ మూన్ లైట్లో మీరు గడపండి. తద్వారా మీ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి, స్ట్రెస్ రిలీవింగ్ ఉంటుంది, నిద్ర బాగా పడుతుంది. థైరాయిడ్, పీసీఓడి ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అట్లా ఏమైనా ఉన్నా కూడా మీకు ఈ మూన్ లైట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్లాస్టిక్ అర్జెంటుగా మానేసండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ వాడద్దు. స్టీల్ వాడుకోవచ్చు, లేదా రాగి గ్లాస్ లేదా బాటిల్ అది యూస్ చేసుకోవచ్చు. గాజు బాటిల్ అట్లా అవైనా వాడుకోవచ్చు మీరు డ్రింకింగ్ వాటర్కి వాటికి. లేదా మీరు తినే ఆహారంకి కూడా ప్లాస్టిక్ తగలనివ్వద్దు. ఎందుకంటే ఇఫ్ బయట ఏదైనా బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా మనకి ప్లాస్టిక్ కంటైనర్లో వస్తుంది కదా, ఆ వేడి వల్ల కూడా అందులో ఉండే బీపీ మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది, థైరాయిడ్ని మళ్ళీ మీకు డిస్ట్రాక్ట్ చేయడానికి అది దారి తీస్తుంది. సో జాగ్రత్త. ఇందువల్ల పీసీఓఎస్లు, ఈ థైరాయిడ్లు, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్లు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బహిష్టు సమస్యలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ప్లాస్టిక్ని మెయిన్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. పంచదార కూడా చాలా క్యాన్సర్ కాజింగ్, ఎసిడిటీని ఇస్తుంది పంచదార. తర్వాత మైదా పిండి, గోధుమ పిండి ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. దాని బదులు మీరు పటిక బెల్లం తీసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ కఫదోషం ఉంటే కూడా హైపోథైరాయిడ్ అట్లా వస్తాయి. సో కఫదోషాన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి మన ఉల్లిపాయ కానీ, అల్లం కానీ, మిరియాలు కానీ, తర్వాత ఇప్పుడు చెప్పుకున్న ఈ పెప్పర్ అట్లా ఇవన్నీ యూజ్ అవుతాయి. సో ఇవి విరుగుగా ఉండేలా చూసుకోండి మీ ఆహారంలో. తర్వాత ఇది బ్యాలెన్స్ అవుతుందన్నమాట. సో ఇది చేస్తే కఫదోషాన్ని బ్యాలెన్స్ చేస్తూ మనం థైరాయిడ్ వాటి నుంచి కూడా అతి త్వరలో 3 నెలల్లోనే బయటపడవచ్చు అనమాట. ఇది కంపల్సరీ వాడండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయండి. మీరు వాడి ఉపశమనం పొందిన వాళ్ళలో ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.